సురతి అంటారు. సురతి అంటే సూర్యకిరణము లాంటి ఆత్మ. ఆ సూర్యకిరణాలు ఎట్లయితే మన భూమి మీదకి చేరి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయో, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆ భగవంతుని యొక్క కిరణాలు ఉంటాయి. ఆ కిరణమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అట్లాంటి కిరణాలు ఉన్నటువంటి మీ అందరి పాదాలలో కూడా నేను మీరు అనే ఒక భేదం లేకుండా అందరూ ఒకటే అనేది, సర్వ ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడు. సర్వ జీవులలో, సర్వ మానవుల్లో కూడా దేశము అనేది లేకుండా, దేశం అనే ఎల్లం లేకుండా ప్రపంచమంతా కూడా ఆవరించినటువంటి ఆ భగవంతుని యొక్క కిరణాలు ప్రతి మానవుల్లో ఉంటాయి. కాబట్టి సర్వ మానవాళికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాం. ఈరోజు శీర్షిక तू तो आया नरदेही में दर फकीर का देसा, तुकी जीव को अंग लगाकर ले जा गुरु की देसा. ఈరోజు అదే తూతో ఆయా. ఇది ఎవరికి చెప్పారు అని అంటే, దాతా దయాల్ మహర్షి శివరత్నాలజీ మహారాజ్ గారు తన అత్యుత్తమైనటువంటి శిష్యుడైనటువంటి ఫకీర్ చంద్ మహారాజ్కి బోధించాడు. ఏమంటాడంటే ఫకీర్ చంద్ మహారాజ్ని, తూతో ఆయా నరదేహీమే, నువ్వు మానవుడి రూపంలో వచ్చావయ్యా. దర్ ఫకీర్ కా బేసా, నువ్వు ఎట్లా వచ్చావు? ఒక ఫకీర్ రూపంలో వచ్చావు, ఒక ఫకీర్ వేషం వేసుకొని వచ్చావు. తూతో ఆయా నరదేహీమే దర్ ఫకీర్ కా బేసా, దుఃఖీ జీవుకో అంగ్ లగాకర్ లేజా గురుకి దేశా. అయ్యా, దుఃఖపడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, బాధతోటి ఉన్నారు, వాళ్ళందరినీ ఆ గురువు యొక్క దేశానికి తీసుకెళ్లే బాధ్యత నీది అన్నాడు. ఏమన్నాడు? దాతా దయాల్ మహర్షి శివరత్నాలజీ మహారాజ్ తన అత్యంత ప్రియతమ శిష్యుడితోటి అన్న మాటలు, అయ్యా నువ్వు ఫకీర్ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానం నుంచి దిగొచ్చావు. ఏం స్థానాలు అవి? ఏం స్థానాలు? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొదలైతే ఈ భూమధ్యం నుంచి ఏమేమి స్థానాలు ఉంటాయి. ఇదంతా సాధనా పనుల కోసమే చెప్పేది. సాధన చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఈ భూమధ్యం నుంచి పై వైపు వెళ్ళడమే. ఇది ఈ సాధన అంతా కూడా సాధారణంగా యోగులు మన దగ్గర ఉండేటువంటి ఇంతవరకు చెప్పినటువంటి సిద్ధాంతాలకు రాధాస్వామికి ఒకటే తేడా ఉంది. వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ ఉదాస్థానము నుంచి ఈ భూమధ్యం వరకు స్టేజీలు చెప్పారు. ఏమేంటి? ఫస్ట్ హృదయస్థానం, ఆ తర్వాత గణపతి ఉంటాడు అక్కడ. ఇక్కడ స్వాదిష్ట జననేంద్రియాలు ఉండే చోట ఉన్న బ్రహ్మ ఉంటాడు. ఇక్కడ ఈ జీర్ణశక్తి, పచన శక్తిని చేసేటువంటి స్థాయి బొడ్డు ప్రాంతంలో విష్ణు ఉంటాడు. హృదయ ప్రాంతంలో శివుడు ఉంటాడు. ఆ తర్వాత కంఠ ప్రాంతంలోనేమన్నా కాళికా మాత దేవి ఉంటుంది. ఆ తర్వాత ఈ భూమధ్యం నుంచి పైవైకి పోతే సహస్రారం ఉంటుందని చెప్పారు మనవాళ్ళు. కానీ రాధాస్వామిలో ఒక విషయం చెప్తారు, అయ్యా ఇవన్నీ ఈ గ్రహాలన్నింటినీ వదిలిపెట్టేసి వద్దు, ఇక్కడి నుంచి మొదలుపెట్టు. ఎక్కడి నుంచి? ఈ భూమధ్య స్థానం నుంచి పైకి మొదలుపెట్టు. ఈ భూమధ్య స్థానం మొత్తం కూడా పరిశుభ్రం చెయ్యి. దీంట్లో ఆల్కహాల్ పోయకు, వ్యభిచారం చేయకు, తర్వాత ఈ యొక్క మాంసాహార పదార్థాలు లోపలికి తీసుకోకు. ముందు నీ శరీరాన్ని శుభ్రం చేసుకో, స్వచ్ఛం చేసుకో, పవిత్రత చేసుకో. పవిత్రత చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి భూమధ్య స్థానం నుంచి దీన్ని ఏమంటారు? ఇక్కడ భూమధ్యం, ఇక్కడ త్రికుటి తర్వాత శూన్యము, మహాశూన్యము, మామర్ గుఫ, ఆ తర్వాత సతులు, తర్వాత అలక్, అగం, అనామి. ఇట్లా ఈ స్టేజెస్. ఇక లాస్ట్లో ఉండేదానికి దానికి అంతమైనటువంటి స్థితికి రాధాస్వామి అని పేరు పెట్టారు. ఇంతవరకు ఆ స్థాయికి పోయిన వాళ్ళు లేరు ఎవరు కూడా. ఎక్కడున్నారా? లక్ష్మీకాంత్, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఇది మీరు అనుకున్నట్టు ఏదో పోయి పూజలు చేసుడు, లేకపోతే ఆ దేవునికి పోయి టెంకాయలు కొట్టుడు. దేవతల పని ఒకటే ఉంటుంది. నీ కోరికలు తీర్చేదే దేవతలు. పై స్థాయికి పోయి ఆ భగవంతుడి యొక్క చరణాలు పట్టుకోవాలంటే ధ్యానమే,
ఇంకో మార్గం లేదు, ధ్యానమే. ఈ ధ్యానం కూడా ఏముండాలా, ఎట్లా ఉండాలా, శరీరాన్ని పవిత్రం చేసి ఎప్పుడు అదే ధ్యాసలో ఉండాలా. మీకు చాలా డౌట్లు రావచ్చు ఇక్కడ, అయ్యా మేము ఉద్యోగం చేసుకుంటూ ఉంటాము, మరి ధ్యాస అంతా అడుగుపెట్టమంటారు, మరి మేము ఉద్యోగం చేసినప్పుడు ఏం చేయాలా, మా పరిస్థితి ఏంది అంటారు. మీరు ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేసి ఈ భూమధ్యంలోకి వెళ్ళిపోయి ఇక్కడ నిలపగలిగితే, ధ్యాస నిలపగలిగితే అదే లోపల తిరుగుతూ ఉంటుంది. మీరు ఏం చెప్పినా ఇది నోటితో శరీరమే సంబంధం, ఇది ఉద్యోగం శరీరంతో సంబంధం, మనసుతో సంబంధం. నేను చెప్పేది ఆత్మ సంగతి చెప్తున్నాను, ఆత్మలోకి వెళ్ళమంటున్నాను. లోపల ఈ భూమధ్య స్థానంలో నుంచి ఈ పైకి వెళ్ళడమే. ఈ సురతి భూమధ్యంలో నుంచి బయలుదేరితే ఇటు ఇడా పింగళ ఈ మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది, ఈ నాడితోటి పైకి వెళ్ళడమే, ఈ నాడి ద్వారా పైకి వెళ్ళడమే. అక్కడనే ప్రకాశము శబ్దాలు వస్తాయి. ఈ ప్రకాశాలు శబ్దాలు ఎప్పుడైతే మనకు వస్తాయో లోపల అనుభవిస్తామో, బయటకు చెప్పేటి కాదు ఇవి, లోపల అనుభవించితే అప్పుడు మీలో అఖండమైనటువంటి శక్తి మీ శరీరం అంతా వ్యాపించుంటుంది. మీరు అప్పుడు రోజు మీరు ఎక్కడ పోయి పని చేసినా మీ ధ్యాస అంతా ఇక్కడనే ఉంటుంది. ఏమమ్మా టీచర్ అమ్మ వింటున్నావా, ధ్యాస అక్కడ పెట్టాలి. నువ్వు రోజు ధ్యానం చేస్తావు అనుకో, ఇక్కడ భూమధ్యంలో కేంద్రీకం అయిపోతుంది, నువ్వే పని చేసినా అక్కడనే ఉంటావు. ఇది కావాలా. మనస్సు దాని పని అది చేయని, శరీరం దాని పని అది చేస్తూ ఉంటుంది. శరీరము మనస్సు కంట్రోల్ అయిపోయి ఈ భూమధ్యంలో స్థిరం కనుక అయితే నువ్వు ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ధ్యాస అక్కడనే ఉంటుంది. ఇది మిగిలిన వాటికి దీనికి తేడా. ఇప్పుడు మన దగ్గర సంఖ్య చాలా తక్కువ వచ్చారు, కానీ శ్రద్ధ ఎక్కువ ఉంది ఇక్కడ. కొంతమందికి వేల మంది వస్తారు, వేల మంది ఫుల్గా వస్తారు, కానీ అందరు వచ్చేవాళ్ళంతా కోరికలతోటే వస్తారు. కోరికలు మరి ఎంతవరకు నెరవేరుతాయో తెలియదు. కానీ కోరికలు కోసమే రావటం అయితే ఈ జీవితంలో పునరపి మరణం, పునరపి జరణం, మళ్ళా జన్మలు తీసుకోవాలి. ఈ జన్మలు తీసుకుంటా పోతే ఒక్కో జన్మ హీనమైన జన్మ రావచ్చు, ఇంకో జన్మ బాగా మంచి జన్మ రావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చేసేది ఏంటంటే మళ్ళా ఇంకో జన్మకు రాకుండా చేసేదే రాధస్వం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. और एक जन्म नहीं लेना चाहिए. ఇందుట్లో మాటలు చెప్పేది కాదు, ఇది చేతల్లో చూపించాలా. మాటలు అందరు చెప్తారు, ఎందుకు చెప్తారు వీళ్ళు? ఎక్కువ మాటలు చెప్పి ఎక్కువ పుస్తకాలు చదివినా కానీ, ఎక్కువ మాటలు చెప్పినా కానీ అవి లాభం లేదు. ఎప్పుడైతే నీకు సొంతంగా అనుభవం వస్తుందో అదే గొప్ప అనుభవం అంట. వేరే వాళ్ళు చెప్తే ధ్యానం కాదయ్యా అది. వేరే వాళ్ళు ఏదన్నా చెప్పేసి అయ్యో చెప్తే ఇక్కడగో అక్కడగో అని చెప్తే అది కాదు. నీ అంతటా నీకు అనుభవం లోపల అయినప్పుడే ఆ అనుభవం శాశ్వతంగా నిలబడుతుంది. అప్పుడే మీరు ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ స్థాయికి వెళ్ళడం కోసమే రాధస్వామి, అన్నిటి కాదు, అందరి కోసం రాదు ఇది, అందరి కోసం కాదు. ఒక గురువుకి కొంతమంది మాత్రమే శిష్యులుగా ఉంటారు, అందరూ కాలేరు. ప్రపంచంలో ఎంతో గొప్ప మహాత్ములు వచ్చారు ఇంతవరకు. యేసుక్రీస్తు వచ్చాడు, మహమ్మద్ వచ్చాడు, మన సత్య సాయిబాబా మహాత్ముడు వచ్చాడు, సాయిబాబా వచ్చాడు, భగవంతుడు అవతారాలు తీసుకొని వచ్చారు. మొత్తం ప్రపంచం అంతా వాళ్ళ వైపు ఉందా? ఒక ప్రశ్న వేసుకోండి మీరు. రాముడు ఉన్నప్పుడు ఎవరున్నారు? రావణుడు ఉన్నారు. కృష్ణుడు ఉన్నప్పుడు ఎవరున్నారు? శిశుపాలుడు ఉన్నారు. కంసుడు ఉన్నారు, వాళ్ళు శత్రువులు. కానీ ఒకటే రకంగా అందరూ కూడా ఒకే లైన్లో నడవడం అనేది ఎప్పుడు ప్రపంచంలో నిలబడదు. ఎప్పుడు ప్రపంచం అంతా ఒకే స్థాయిలో ఉండదు. పగలు రాత్రిలాగా, సుఖము దుఃఖములాగా, జ్ఞానము అజ్ఞానములాగా ఇది కూడా ఎట్లా ఉంటుందంటే సగం అటు ఉంటారు, సగం ఇటు ఉంటారు. సగం మంది నాస్తికులు ఉంటారు, సగం మంది ఆస్తికులు ఉంటారు. నాస్తికం కాకుండా మధ్యలో ఉండే స్థాయి ఏదైతే ఉంటుందో బిహైండ్ దిస్ టూ, ఈ రెండింటికి భిన్నమైనటువంటి స్థాయి ఏదైతుందో అదే రాధస్వామి. నాస్తికుడిని ద్వేషించొద్దు, ఆస్తికుడిని పొగడొద్దు. అసలు నీ సాధన ఏది? నువ్వు ఎక్కడికి పోతున్నావు? అసలు నీలో ఉండే శక్తులు ఏంటి? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు?
నిన్ను నువ్వు గుర్తించుకోవడమే, తెలుసుకోవడమే రాధాస్వామి సత్సంగం. రమణ మహర్షి ఎప్పుడు చెప్తాడు, సెల్ఫ్ ఎంక్వైరీ అంటాడు. ఏమంటాడు, నీ అంతటి నువ్వే ఎంక్వైరీ చెయ్యి. నేను అసలు లోపల ఏమున్నావు, నువ్వెవరు, అసలు నువ్వంటే ఎవరు? అందరు చెప్తా ఉంటారు, నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు అని, నీయే అన్నీ, కానీ నువ్వెవరు? ఇక్కడ క్వశ్చన్ అది ఏంటంటే, నువ్వు చెప్తూ ఇవి నా కాళ్ళు, ఇవి నా చెవులు, ఇవి నావి అని చెప్తుంటారు కదా, మరి ఆ నువ్వు అనేది ఏంటో నువ్వు తెలుసుకోవడమే అసలు రహస్యము అంటారు, వాస్తవమైన విషయం. ఎందుకు? అసలు నువ్వంటే ఎవరంటే నువ్వు ఆత్మవు, నువ్వు భగవంతుడు. ఇప్పుడు చెప్పాను చూడండి, సూర్యకిరణం లాంటి ఆత్మలు పై నుంచి కిందకు వచ్చినాయి, అందుట్లో కూడా మీరు ఒక కిరణం లాగా వచ్చారు, మీ లోపల సురతి ఉంటుంది అని చెప్తున్నాను చూడండి ఇంతకుముందు. ఈ సురతి లాంటిది ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది దాన్ని కనిపెట్టడమే రాధాస్వామి. కనిపెట్టడమే కాకుండా దాన్ని పైకి తీసుకురావటం, ఈ రూపద్యం నుంచి ఇట్లా పైకి తీసుకురావడమే, ఈ సహస్రారంలోకి తీసుకొని పోవడమే, అలా అనామి ఆ స్థాయిలోకి పోవడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. చాలా కష్టమైంది, అంత ఏందో ఒక రోజు 2 రోజులు చేస్తే వచ్చేది కాదు, సంవత్సరాల తరబడి. తాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజు తన ఆశ్రమంలో చాలా తక్కువ మందిని తీసుకునేవాడు. ఆయన సత్సంగం ఎట్లా చేసేవాడు, సత్సంగం చేయటానికి 1 గంట 2 గంటలు వేస్ట్గానే కూకునేవాడు. అట్లనే మరి ఏంది మహారాజు ఊరకడే కూకున్నాడు, ఏం చెప్పకొచ్చాడు అని వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్ళిపోయేవాడు వాడు, వెళ్ళిపోయి ఆఖరికి ఒక 2 గంటల తర్వాత ఎవరు మిగిలితే 10 మంది మిగిలినదానంటాడు. మిలేగా దాస్ వాళ్ళే నిజమైన భక్తులు అంటాడు. ఆ 10 మందికే సత్సంగం చేస్తున్నాడు. ఓసారి ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆయన ఏమట ఒక 10 మంది శిష్యులు నార్త్ నుంచి వచ్చేవాడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాడు. వచ్చి వాళ్ళు నామదానం ఇచ్చేవాడు కదా, వాడు మహారాజు నామదానం ఇవ్వకుండా బాగా టెస్ట్ చేసి కొట్టి వీడు పనికి వస్తాడు, వీడు ధ్యానం చేస్తాడు, వీడు నా యొక్క నామదానాన్ని పైకి తీసుకుపోతాడు అనే ఉద్దేశం ఉన్నప్పుడే వాడికి నామదానం ఇచ్చేది. అందరికి ఇచ్చేది కాదు, అందరికీ నామదానం ఇచ్చేది కాదు. నిలబడాలి దాని మీద. నామదానం ఇస్తే అయిపోయింది అనుకోకూడదు, అది నిలబెట్టాలా. గురువుని నిలబెట్టాలి అంటే నామదానం చేసి అనుభవాలు సాధించాలి. అనుభవాలు లేని ఏం లాభం? ఒకరు 100 మంది ఉంటారు అక్కడ. అరే ఏమొచ్చిందా, ఏం లేదా, పోయినాం అక్కడ ప్రసాదం చేసుకున్నాం, ఆడ అన్నం పెట్టారు, తిన్నాం, వచ్చినాం, లాభం. ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, కొండలు పట్టుకొని తిరుగుతారు, గుట్టలు పట్టుకొని తిరుగుతారు, లేకపోతే దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంకా అన్ని రకాలైనటువంటి వాటికి మీరు భగవంతుని దగ్గరకు పోయి అక్కడ మీరు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కానీ ఏ రోజైనా సరే భగవంతుడా నాకేమి కోరికలేవయ్యా, నువ్వే కావయ్యా అని అన్నారా? ఏమి భగవంతా నువ్వే కావాలి, మాకు ఇంకే ఏం అవసరం లేదు, నాకు మళ్ళా ఇంకో జన్మ లేకుండా చేయి భగవంతుడు అని కోరేవాడు ఎంతమంది. ఏం రాజు పోతారా? అట్లా కోరు. అదో నా పిల్లగాడు ఎంబీబీఎస్ చదవాలి, మా పిల్లగాడు బిఈ చదవాలా, నాకు సంతానం లేదు, సంతానం కావాలి. అదే ఒక్కటి కనుక నువ్వు అది సాధించుకుంటే అన్నీ సాధించినట్టే. లోపల ధ్యానం సాధించావనుకో ఇంకేం కావాలి అసలు మనకి, ఇంకేం అవసరం ఉంటుంది? అన్నిటికంటే ఉత్తమం అదే కదా. ఈ జన్మలో 12 మంది రాజకుమారులు పుట్టారనుకో, రాజుకి వచ్చే జన్మలో వాడు బిచ్చగాడ చెప్తాడు. లాభం. ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఒకసారి కురి చరిత్రలో చెప్తాడు, వాడు ఎవడో రాజు, ఇది వాస్తవం ఎంతలో మనకి తెలవదు, నేను పుస్తకంలో చదివినా. ఏమంటా అంటే ఒక చాకలోడికి గురువు ఆశీర్వాదం ఇస్తే ఆ తర్వాత అక్బర్ చక్రవర్తిగా పుట్టిండంట. ఇది నేను ఒకసారి చదివినా ఒక బుక్లో, గురు చరిత్రలో ఉన్నది ఇది. వానికి ఒక చాకలోనికి వాడు ఎంతో భక్తి అంట ఆ గురువు మీద. ఆ గురువు ఏం చేశాడు, ఆశీర్వదించి నువ్వు వచ్చే జన్మలో చక్రవర్తిగా వెళ్ళిపోతావు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేసాడు. తర్వాత అక్బర్ చక్రవర్తిగా వచ్చాడు అని చెప్పి ఒక కథ నేను, అది నిజమా అబద్ధమా మనకి తెలవదు. కాకపోతే ఏంటంటే ఆ శక్తి ఆ గురువుల్లో ఉంటుంది, గురువుల్లో ఆ శక్తి ఉంటుంది. పై స్థాయికి పోయిన గురువులు ఏదో చిన్నగా నాకు ఇంటికి వస్తే నువ్వేమి ఇస్తావు, లేకపోతే నాకేమి ఇస్తావు ఈ అనుకోవటం కాదు గురువు అంటే. గురువు అంటే అడగకుండా ఆశీర్వాదం ఇచ్చేవాడే గురువు.
మా దగ్గరకు వస్తే ఆశీర్వాదం ఇస్తాం అంతే. అంతకంటే ఇంకా గొప్పది ఏమీ లేదు. ఇంకా గురువు దగ్గరకు పోయి ఆశీర్వాదం తీసుకోవడమే ప్రధానమైంది. ఆ ఆశీర్వాద బలం ఎట్లాంటి బలం ఉంటుంది ఆ గురువులో అంటే, ఏమి ఆశించని గురువు, కేవలం దైవంతో ఉండే గురువు, ఎప్పుడు దైవ సన్నిధిలోనే తన ప్రకాశ శబ్దాల్లో నివసించేటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన ఆశీర్వాదం ఫలిస్తుంది. అట్లాంటి గురువు ఫకీర్ చంద్ మహారాజ్, అట్లాంటి గురువు ఆనందరావు మహారాజ్. తెలుసా? ఆనందరావు మహారాజ్ ఒక్కసారి ఇట్లా ఆశీర్వాదం ఇచ్చిందంటే వాళ్ళకి కోరికలు తీరిపోతుండే. అంటుండే మహారాజ్, అయ్యా వీళ్ళందరూ కోరికల కోసం వస్తారయ్యా, ఒక్కడికన్నా నాకు ఈ జ్ఞానం కావాలా, నాకు జ్ఞానం కావాలని అడిగేవాడు లేడు అంటుండే. ఎన్నోసార్లు అంటుండే. ప్రతి ఒక్కడి పిచ్చగాడే, అడుగుడే, ఎంతన్నా ఉండని వారికి మళ్ళా అడుగుతూ ఉంటాడు. అడిగేది కాదు, లోపలికి పోవాలనేది అడగాలి, లోపల భగవంతుని యొక్క చరణాలు పట్టుకోవాలనేది అడగాలి, గురువు దగ్గర అన్ని చేయాలి. అంతేగాని అనవసరంగా అన్ని కోరికలే, కోరికలు కోరి 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 ఏం చేస్తాడు? ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు అనుకో, అలెగ్జాండర్ ద గ్రేట్, మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా జయించాలనే కాన్సెప్ట్ వాడు బయలుదేరి మొత్తం ప్రపంచం అంతా జయిస్తూ పోతాడు. ఆఖరికి అతను మొత్తం ఇండియా కూడా జయించిన తర్వాత అటు నార్థన్ అంటే ఆ పంజాబ్ ఏరియాని జయించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. వెనక్కి వెళ్తూ ఉంటే సైనికులు చచ్చిపోయారు కొంతమంది చాలా అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఏమన్నా మళ్ళా తిరిగిపోతున్నాడు. తిరిగిపోతుంటే అట్లాంటప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ తల్లి యొక్క ఆరోగ్యం బాగలేదు. ఆమె మరణావస్థలో ఉంది. మరణావస్థలో ఉంటే అక్కడ ఉన్నటువంటి వైద్యులందరికీ చెప్పాడంట, అయ్యా నా తల్లిని ఎవరైతే బ్రతికిస్తారో వాళ్ళకి మొత్తం నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, మొత్తం అర్ధరాజ్యం. వాళ్ళన్నారు, వైద్యులు చూశారు, ఇక అయిపోయింది, ప్రాణం పోతుంది, ఇంకా ఏం లేదు, ఇక ప్రాణం పోతా ఉంది అని చెప్పేశారు. అయ్యా నువ్వు మొత్తం నీ రాజ్యం ఇచ్చినా కానీ బతకదు, అయిపోతుంది, మీ తల్లి చచ్చిపోతున్నారు. అప్పుడు వెలిగింది బలువు ఆయనకు, మరి నేను ఇన్ని రాజ్యాలు జయించుకొచ్చాను, మరి ఎంత చేసుకొచ్చాను, ఆఖరికి 5 నిమిషాలు కూడా నా తల్లిని చూసే భాగ్యం నాకు లేకుండా అయిపోతుంది. నా తల్లి కొద్దిగా దూరం ఉంది, ఆ దగ్గరకు పోయి కనీసం ఆఖరి మాటలు వినడానికైనా కానీ నా యొక్క ఇన్ని సామ్రాజ్యాలు జయించిన శక్తి ఎందుకు పొందాడు. ఆఖరికి అలెగ్జాండర్ ఏం చేశాడు, పోయేటప్పుడు ఇన్ని సామ్రాజ్యాలు గెలిచినటువంటి వాడు తన అంటే బాక్స్లో పెడతారు, వాళ్ళని ఈ చేతులు బయట పెట్టమంటారు. ఎక్కడ తీసుకెళ్ళేటప్పుడు, కబరస్థానం తీసుకెళ్ళేటప్పుడు ఈ చేతులు బయటనే ఉంచాలా అలెగ్జాండర్. ఎందుకు? అలెగ్జాండర్ ఉత్త చేతులతోటి పోతున్నాడు, ఎన్నో రాజ్యాలు జయించాడు, ఎంతో రత్న వైడూర్యాలు సంపాదించాడు, ఎంతో ధనాన్ని సంపాదించాడు, కానీ ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఇది ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడు ఆయన ప్రపంచానికి. అయ్యా ప్రతి ఒక్కరు రావాల్సిందే, ప్రతి ఒక్కరు ఖాళీగా పోవాల్సిందే, ఏది తీసుకుపోయేది లేదు. కానీ మనం చెప్పేది ఏం చెప్తున్నాం? అవన్నీ కాదయ్యా, మీరు ధ్యానం చేయండి, మేము ఎమ్మటి వచ్చేది అదొకటే, అదే మీ ఎమ్మటి వచ్చేది. ఈ ధ్యానమే మీ అంట వస్తుంది లాస్ట్ వరకు. ఏ గురువైతే మీకు ధ్యానం ఇచ్చాడో, ఏ గురువైతే మీకు నామదానం ఇచ్చాడో ఆ గురువే చివరి వరకు మీకు ఉంటాడు. చివరి వరకు ఉండి మీకు ఆ పై మార్గం అంతా చూపిస్తూ ఉంటాడు. ఆయన పని అది. అయితే ఇక్కడ వేరే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు అందరూ ఏడ్చేవాళ్ళే పక్కన చచ్చిపోయినప్పుడు. ఎవరైనా ఈ మార్గం చూపించేవాళ్ళు ఉన్నారా? నువ్వు ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఆఖరికి అన్నీ తీసుకుంటారు. ఉంగరం శరీరం మీద ఏమున్నా బంగారం ఆభరణాలు కాదు, ఏమున్నా లాక్కుంటారు. ఆఖరికి ఏమీ లేనటువంటి స్థితిలో వాళ్ళని ఏం చేస్తారు, పోయి కూర్చిపెట్టడమో కాల్ చేయటమో ఏదో అవుతుంది. కాబట్టి ఆఖరి సందేశం ఏంటంటే, ఈ గురు మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తే ఈ ధ్యాన స్థితిలోకి ఇంకొక జన్మ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎవరినైతే నేను అనే స్థానం ఇక్కడ మనం ధ్యానం చేస్తూ నేనెవరిని అంటావో, ఆ నేను అనేది అక్కడ భగవంతుడి రూపంలో, ప్రకాశ రూపంలో, శబ్దం రూపంలో, దానికి అతీతమైనటువంటి స్థితిలో అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ స్థితికి తీసుకెళ్తూ మళ్ళా నీకు జన్మ మరణాలు ఏముండవు, జనన మరణాలు ఏముండవు. కాబట్టి మనం
గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రపంచంతో ఉండే ఏ సంబంధం కూడా ఇది మన వెంబటి ఏంటి రాదు. ఇక్కడ ఉండే డబ్బులు రావు, ఇక్కడ ఉండే చుట్టాలు రారు, ఇక్కడ ఉండే మిత్రులు రారు, ఎవరు మన వెంబటి రారు. కేవలం వచ్చేది ఎవరయ్యా అంటే ఒక ధ్యానం. ఈ ధ్యానంలో నువ్వు ఎంత సాధిస్తే ఆ తర్వాత మళ్ళా మొత్తం పూర్తిగా సాధించలేవనుకో, కొంత సాధించి నువ్వు చనిపోతావు అనుకో, ఈ స్థాయి నుంచి మళ్ళీ వచ్చే జనంలో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపో, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ చేస్తారు కదా, మిగులుతుంది కదా, అలా తర్వాత లెక్క అక్కడి నుంచి మొదలు పెడతారు కదా. అట్లనే ఎంతవరకు ధ్యానం చేస్తావో ఆ ధ్యానము ఆ స్థాయి నుంచి మళ్ళా మొదలవుతుంది. మళ్ళా ఇంకో జన్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మహాత్ముడు చెప్తాడు తన అనుభవాన్ని గురించి. అతను పుట్టిన తర్వాత 3 రోజులు అసలు ఏడవలేదు, పాలు తాగలేదు, సైలెంట్గా ఉన్నాడు 3 రోజులు. అయితే చాలా మంది అతను గొప్ప మహాత్ముడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న మహాత్ముడు, ఆయన అడిగారు, అయ్యా మరి ఏం జరిగింది, మీరు ఇంతకుముందు ఎక్కడ ఏం ధ్యానం చేశారు, ఏంటి 3 రోజులు అసలు మీరు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు, పుట్టినప్పుడు ఏడుస్తారు కదా పిల్లలు, ఏడవలేదు ఎందుకు, అట్లనే ఉన్నావు ఎందుకు అని అడిగారు. ఆయన మహాత్ముడు, ఆయన తెలుసు అంత విషయం. ఆయన ఏమన్నా అంటే, నేను 18 రోజులు గాఢమైనటువంటి సాధనలో ఉన్నప్పుడు నా మెడను ఎవరు నరికేశారు, నా మెడను నరికేశారు. నా యొక్క దీక్ష 21 రోజుల దీక్ష అది. నేను పై స్థాయికి వెళ్ళిపోతున్నా, ఆ స్థాయిలో నన్ను వచ్చి మెడ నరికేశారు. ఆ 3 days ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా నేను పుట్టిన వెంటనే ఆ స్థాయికి వెళ్ళిపోయాను. ఆ స్థాయి నుంచి మళ్ళా ఏది ఎక్కడైతే ఆగిపోయిందో ఆ 3 రోజుల సాధన, ఆ 3 రోజుల సాధన చేసి అతను పుట్టుకతోటి గొప్ప జ్ఞానిగా అయిపోయాడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప జ్ఞాని. ఇక్కడ చెప్పేది ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అనేది సాధారణంగా ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఏదో కొన్ని సందర్భాలలో కొన్ని కర్మలు అడ్డం వచ్చి బాధ పెట్టి ఆ తర్వాతనైనా కానీ స్థాయి పెడితే బాగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ జన్మరాహిత్యం గురించి ఆలోచన చేయండి. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. మీరు అనుకుంటారేమో సమస్యలు లేనోడు ప్రపంచంలో ఎవరు లేడు, అందరికీ సమస్యలు ఉన్నాయి. రాజు లెవెల్లో రాజుకు ఉంటుంది, ప్రెసిడెంట్ లెవెల్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్, సీఎం లెవెల్లో సీఎం, సామాన్యుడి లెవెల్లో అడుగు తినేవాడికి అడుక్కునేవాడు. ఇవన్నీ ఉంటాయి, చిన్న స్థాయిలో ఉంటాయి, పెద్ద స్థాయిలో ఉంటాయి. కాబట్టి వీటికి అతీతంగా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఈ ప్రపంచం ఉంటుంది. శంకరుడు అంటాడు, భగవత్ శంకర్ పాదుడు, జగన్ మిథ్య ఏమంటాడు? జగత్తంతా మిథ్యనే. జగత్తంతా మిథ్య అయితే మనం చూసేది ఏంటి? జగమే కదా. ఇంతమంది మనుషులు ఉన్నారు, భూమి ఉంది, ఇక్కడ అంతరిక్షం ఉంది, అన్ని రకాల చెట్లు చేమలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయని అంటావు, ఇవన్నీ లేవు అని అంటావు, మిథ్య ఎట్లా అవుతుంది అని చాలామంది ప్రశ్నించారు జగన్ ఆయన. అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే, అయ్యా మీరు కేవలం ఈ భూమి మీద ఈ చర్మచక్షులతో చూస్తున్నారు, కళ్ళతోటి లోపల ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ అంతర్ముఖంగా పై స్థాయికి పోయిన తర్వాత, ఈ ధ్యాన స్థితిలో పైకి పోయిన తర్వాత మీకు ఇదంతా శూన్యంగానే కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? శూన్యంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు రాకెట్లతోటి చంద్రమండలానికి వెళ్తున్నారు, ఎంపీజరామ వెళ్తున్నారు కదా. ఆడికి వెళ్ళేటప్పటికి పైనకు పోయిన తర్వాత కిందికి చూస్తే ఏముండదు, చీకటి ఉంటుంది అంతే. వెళ్తురు కూడా ఉంటుంది. పైకి పోయిన తర్వాత కొన్ని లక్షల కిలోమీటర్లు పైకి పోయిన తర్వాత చీకటి తగ్గితే ఏముండదు. అక్కడ భూమి ఆకర్షణ కింద పడరు, మధ్యలో ఆగిపోతారు. కొంత ఉంటుంది, కొంత స్పేస్. ఆ స్పేస్లో ఉన్నారనుకో అట్లనే ఆగిపోతారు. అది కింద పోరు, పైకి పోరు, అట్లనే ఆగిపోతారు. అయితే ఆ పైకి పోయిన తర్వాత భూమిని చూద్దామంటే భూమి ఉండదు, సముద్రాలు కనపడవు, ఏమీ కనపడవు. అది మిథ్య. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు మనకి ఈ భూమి అనేది, ఈ మనుషులు అనేది మిథ్యా స్థాయి అనేది అర్థమవుతుంది. జగన్ మిథ్య, జగత్తంతా మిథ్యనే. మరి నిజమేది? సాధనలో ఉండేటువంటి అనుభవమే నిజం. ఇప్పుడు
సాధనలో పైకి పోయేపోతే మనకి ఏమైపోద్ది అంటే ప్రపంచం అంతా ఒకటిగా కనిపిస్తుంది. ఆల్ ద యూనివర్స్ ఇస్ సేమ్ లైఫ్. అసలు అక్కడ మీ కులాలు, మతాలు, జాతులు, ఆ తర్వాత ఈ దేశాలు, హద్దులు, ఇవన్నీ ఏముండవు. సముద్రాలు, ఇవన్నింటినీ కూడా అధిగమించి పైకి వెళ్ళిపోవడం. అందుకనే ఈ ధ్యాన స్థితిలో పైకి పోయే కొద్దీ ఏముంటుంది, అంతా కూడా ఆ ప్రకాశంలో, ఆ శబ్దంలో, ఆ లయంలో పైకి వెళ్ళిపోయి ఆనందాన్ని పొందడం. ఆ ఆనందాన్ని మించిన ఆనందం ప్రపంచంలో ఏం లేదు. అక్కడ ఏమి ఉండదు, ఏమి ఉండదు, కానీ ఏదో ఉండదు. ఫకీర్చంద్ మహారాజ్ చెప్తాడు, ధ్యానంలో నేను పైకి పోతుంటే పై దాకా పోతే అక్కడ ఏది ఉన్నదో నాకైతే అర్థం కాదు. మళ్ళీ నన్ను వెనక్కి నెట్టేస్తుంది. అక్కడ నుంచి పై నుంచి కింద నెట్టేస్తుంది. సత్లోక్ సే ఊపర్ గయా మై, ఆయన అంటాడు, సత్లోక్ సే ఊపర్ గయా మై, ఉదర్ నైట్ అయి సక్తే మై ఆర్ నీచే గిర్ జావా. అలా అక్కడ ఏ శక్తి ఉందో మళ్ళీ నన్ను కిందికి దించేస్తూ ఉంది. ఈ కిందికి దించేసే శక్తి ఏదైతే ఉందో, ఆ పైన శూన్యంలో ఉండే శక్తి ఉందో, అదే మొత్తం ప్రపంచాన్ని ఏర్పాటు చేసింది. మీరు చూడండి, మీరు మన పురాణాలను కనుక, లేకపోతే ఉపనిషత్తులను కనుక, లేకపోతే ఈ జ్ఞానం, ప్రపంచ జ్ఞానానికి మన ఋషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని కంపేర్ చేస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఈ ప్రపంచం శూన్యంలో నుంచే పుట్టింది. శూన్యంలో నుంచే పుట్టింది. శూన్యంలో ఒక శక్తి ఉంది, ఆ శక్తే భగవంతుడు. ఆ శక్తి నుంచే మనం అందరం వచ్చాము, బీజాల రూపంలో బయటకు వచ్చాము. బీజం ఇప్పుడు మన దాంట్లో బ్రహ్మ యొక్క కల్పం గురించి చెప్తారు. 100 యుగాలు అయితే బ్రహ్మకు ఒక కల్పం అంటారు. 100 యుగాలు పగలు, 100 యుగాలు రాత్రి ఆయనకు. ఈ 100 యుగాలు 100 రాత్రులు ఏదైతే ఉన్నాయో బ్రహ్మకు ఒక రోజు, 1 డే అండ్ 1 నైట్. ఈ 100 యుగాలు గడిచిపోతున్నాయి ఆయన ఒక్క పగటి కాలంలో. 1000 యుగాలు గడిచిపోతాయి. 1000 యుగాలు. 1000 యుగాలు అంటే ఏంటి? మనకి ఒక యుగం అంటేనే దాంట్లో 4 రకాలు ఉన్నాయి. కల్పం అంటారు. ఈ కల్పములు ఇట్లా అనేకమైనటువంటి కల్పాలతోటి కూడినటువంటిది బ్రహ్మదినం. మళ్ళా అన్ని సంవత్సరాలు మళ్ళా చీకటి అంటే ఈ జీవులన్నీ కూడా బీజ రూపంలో పోయి బ్రహ్మలో ఉండిపోతాయి. మళ్ళా బ్రహ్మ ఆ రాత్రి నుంచి మేల్కొన్న తరువాత ఈ జీవులన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఋషులు చెప్పారు కదా. ఈ మనం ఏదో నడుపుకొచ్చినట్టు చెప్తారు. ఇదంతా ఋషుల యొక్క జ్ఞానం, ఋషి జ్ఞానం. ఈ ఋషులు ఏం చెప్తారు? బ్రహ్మ పగలు అంతా ఉత్పత్తి, బ్రహ్మ రాత్రి అంతా సుప్తావస్థ, అంతా నిద్రలో, అంతా ఏమి కూడా సృజన లేకుండా ఎక్కడి అక్కడ ఆగిపోయి లోపలికి వచ్చి ఉంటాయి బ్రహ్మలో. ఆ తర్వాత పగలంతా సృజన జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మ సృజిస్తూనే ఉంటాడు. మొత్తం అన్ని జీవులు బయటకు వస్తాయి, వాటి రూపాల్లో అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే పురాణ జ్ఞానము మనం తక్కువ చేయడానికి లేదు, ఉపనిషత్తులను తక్కువ చేయడానికి లేదు, వేదాలను తక్కువ చేయడానికి లేదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్. ఋషులు తమ యొక్క జ్ఞానంతో అంతర్ముఖములో చూసినటువంటి ఆ లోపల చూసినటువంటి వాటిని వాళ్ళు దర్శనాలు అన్నారు. ఏమన్నారు? దర్శనాలు. మన దాంట్లో పోతేనే ఏదో ఒకడు చెప్పినవి కాదు, వాళ్ళు చూసినవి దర్శనాలు అంటాం. స్మృతులు విన్నవి. ఈ ఉపనిషత్తులన్నీ ఎంతోమంది యోగులు రాశారు, ఎంతోమంది ఋషులు రాసిన ఉపనిషత్తులు ఉన్నాయి. వాళ్ళు విన్నయి ఆ శబ్దాలను ఆ రూపంలో వాళ్ళు బయటపెట్టారు. స్మృతులు. ఒకప్పుడు ఈ లింగులేని కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఈ అక్షర జ్ఞానం లేనప్పుడు కూడా వాళ్ళు విన్నారు. ఏది రాతలు ఇవన్నీ లేనప్పుడు. ఇదంతా కూడా ఏంటంటే ప్రపంచం అనేది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది, కానీ లోపలికి పోతే మీకు అన్నీ అర్థం ఉంటాయి. ఇది ఒకళ్ళు చెప్పేది కాదు, అనుభవించేది. అనుభవంతో తెలుసుకోవడమే. ఇప్పుడు మీరు రకరకాల మత గ్రంథాలు చదువుతారనుకోండి. ఉదాహరణకి శైవ పురాణం చదువుతాడు, శివుడు చాలా గొప్పవాడు. విష్ణు పురాణం చదివితే విష్ణు చాలా గొప్పవాడు. దేవి భాగవతం చెప్తే దేవి కంటే గొప్పోళ్ళు లేరు. మళ్ళా బ్రహ్మ పురాణం చెప్తే బ్రహ్మ కంటే గొప్పోళ్ళు లేరు. అదే అందరు గొప్పోళ్ళు అయితే అసలు గొప్పోడు ఎవరు? హూ ఈజ్ ద అల్టిమేట్ గాడ్? అసలు ఆయనకి రూపం లేదు, ఆయనకి రూపం లేదు. ఆయన
అవ్యక్తంగా ఉంటాడు. మొత్తం యూనివర్స్ అంతా కూడా ప్రపంచాన్నంతా ఆవరించి ఉంటాడు. కానీ ఈ మామూలు కాళ్ళకు మాత్రమే అవ్యక్త. వ్యక్తమయ్యేది మనకి ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళంతా వ్యక్త రూపాలు. వాళ్ళ అవతారాలు తీసుకొని వచ్చారు, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చారు, రాక్షసులు చంపేశారు, ధర్మాన్ని కాపాడారు. ధర్మం కాపాడటానికి వీళ్ళు. కానీ అట్లా కాదు. అసలు ఈ ధర్మానికి కారకుడైనటువంటి, ఈ ధర్మంగా ఉండాలని ప్రపంచం అంతా ఆ ధర్మంతో నడవాలని కాంక్షించేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే అసలైన పరమాత్మ. ఆ పరమాత్మ అనే దానికి రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు. ఒక శక్తి. ఆ శక్తిలో నుంచి అన్నీ పుడుతున్నాయి, అన్నీ లయమైపోయి. అది సాధించడమే రాధాస్వామి. ఇది చాలా ఉన్నతమైన ఫిలాసఫీ. ఏదో మామూలుగా పై చెప్పేది కాదు. చాలా లోతు పోయే కొద్దీ చాలా మీరు సైలెంట్ అయిపోతారు. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు లోపలికి పోయి ధ్యానం చేస్తూ ఉంటారో మీకు స్నేహితులు ఉండరు, మీకు చుట్టాలు ఉండరు, మీకు ఎవరు కూడా ఎవరితోటి పని ఉండదు. మీరు మౌనంగా అయిపోతారు. ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే అది మనకి లోపల కనపడదు కదా. లోపల దాన్ని చూడాలి కదా, వినాలి కదా, లోపల శబ్దాలను, లోపల ఆ యొక్క రూపాన్ని చూడాలి కదా. మొట్టమొదట ఇవి చూడాలంటే ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఎవరు చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. ఎప్పుడు కూడా మీరు ఎట్లా ఉండాలనుకుంటారు? ఏకాంతంలో ఉండాలనుకుంటారు. ఆ భగవత్ స్పర్శతోటే ఉంటారు, ఆ భగవత్ ఆనందంతో ఉంటారు. లోపల అమితానందంతో బతుకుతూ ఉంటారు. ఇది సాధన వల్ల వచ్చేటువంటిది. ఈ సాధనా బలంతో ఏ కోరికలన్నా తీరుస్తారు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తే సక్సెస్. కోరికలు ఒకటే కాదు. దత్తాత్రేయ చరిత్రలో నేను ఒకసారి చదివిన, ఒక బర్రెతోటి ఒక ఆయన మాట్లాడించి వేదాలు చదివిపిస్తాడు బర్రెతో. బర్రె ముఖంలో చదువు అనగా చదువుతుంది. అంటే దాని అర్థమైంది, వాళ్ళలో అంత శక్తి ఉందన్నమాట. ఆ గురువుల్లో దత్తాత్రేయ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో, గురువులకు గురువైన భగవంతుడు దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఎంత శక్తి ఉంటుందంటే అపారమైన శక్తి ఉంటుంది. ఆ రూపాల్లో వచ్చినటువంటి దత్తాత్రేయ రూపాల్లో వచ్చిన వాళ్ళు ఎన్నో మహిమలు చేశారు. కానీ ఈ మహిమలు ప్రపంచానికి ఒక నిదర్శనం చూపించడానికి, ప్రదర్శనానికి రాలేదు, నిదర్శనానికి వచ్చేవాళ్ళు. నిదర్శనం, అరే భగవంతుడు ఉన్నాడా, ఏమి రానోడు కూడా భగవద్గీత నోటికి ధారాళంగా చెప్పగలుగుతారు, వేదాలని వల్లించగలుగుతారు. రమణమహర్షి కదా ఇప్పుడు నాకు ఇచ్చారు ఒక బుక్. రమణుడు చదువుకుని 9వ తరగతి, కానీ ప్రపంచంలో గొప్ప మేధావులంతా ఆయన దగ్గరికి వచ్చారు. గొప్ప మేధావులు అని చెప్పుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఆయన పాదాక్రాంతులు అయిపోయారు. ఆయన ఏం లేదు, నిశ్శబ్దంగా కూర్చోనట్టు అట్లనే చూస్తూ ఉంటాడు కళ్ళతోటి. ఆ కళ్ళతోటి చూస్తే, ఆయన కళ్ళు చూస్తే మిమ్మల్ని అనేకమైనటువంటి లోకాల్లోకి తీసుకుపోతాడు. చదువు దాంట్లో అనేకమైనటువంటి లోకాల్లోకి తీసుకుపోయి అక్కడ దర్శనమిస్తాడు. నీ సంగతి ఏందో మొత్తం అక్కడ తిప్పేస్తాడు. ఏం మాట్లాడు, సైలెంట్గా కూర్చుంటాడు. వాళ్ళు ఎక్కడో చూస్తూ ఉంటాయి. మీరు ఆయన కళ్ళు చూస్తే మిమ్మల్ని లోకాల్లో తీసుకుంటారు. అది ఏంటది? భగవత్ శక్తి. ఆ శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం దీన్ని అంత తొందరగా భగవశక్తి లేదని, అసలు భగవంతుడే లేడని, అసలు మనం ఏమైనా చేయొచ్చని, ఏదైనా చేసి సాధించగలమని, అంతా నా స్వశక్తి అని భ్రమలో ఉండరాదు. ఈ భ్రమ వస్తదే. ఎంత గొప్ప శక్తివంతుడైనా సరే బలహీనుడైపోతాడు, ఎంత గొప్ప ధనవంతుడైనా పిచ్చగడైపోతాడు. చూస్తూ ఉన్నాం. పెద్ద కోటీశ్వరుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాకు దగ్గరవాడే, కానీ ఏమైపోయాడు ఒకప్పుడు, పెద్ద చాలా పెద్ద స్థాయి ఉండే పాప. ఆయన పిలిస్తే అందరూ వచ్చేవాడు. ఇక ప్రతిపక్ష వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు అందరూ వచ్చేవాడు. కానీ ఈరోజు ఎవరు పిలిచిరాలా? ఎందుకు? ఏమైపోయింది? స్థాయి పోయింది, స్థాయి. కాబట్టి ఏది శాస్త్రం కాదు ఇందులో. ఇక్కడికి భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏదో సాధిస్తామంటే సాధన నీ వల్ల కాదు, నువ్వు చేసుకున్న పాత జీవనంలో కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు, శుభమైన కర్మలు చేస్తే, మంచి కర్మలు చేస్తే, శుభకర్మలు చేస్తే
ఈ జన్మలో నీకు ఆ ఫలితం వచ్చిందంటే, మీకు ఈరోజు ధనవంతులుగా ఉన్నారంటే పూర్వంలో మీరు చేసినటువంటి దానాల ఫలితమే. మీరు బిచ్చగాడిగా ఉన్నారంటే పోయిన జన్మలో మీరు ఎవరికి పెట్టలేదు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మా దగ్గర వెంకయ్య స్వామి అని ఉండే, ఆయన చెప్తూ ఉండేవాడు ఒకసారి, ఆయన గొప్ప మహాత్ముడు. ఆ యోగి ఏం చెప్పేవాడు అంటే, ఒకళ్ళని చూపించి, ఒక బిచ్చగాళ్ళని చూపించి, ఒక 2 పిల్లల్ని ఎత్తుకొని 3 పిల్లల్ని తీసుకొని వస్తుందా. అయితే వాళ్ళని చూసి అంటాడు అనమాట, చూసావా ఈమె ఒకప్పుడు మైసూరు మహారాజు గారి భార్య అంటున్నాయి. మైసూరు మహారాజు గారి భార్య ఈమె తన చెలికత్తులకి ఆమె తింటూ ఒక్క ఇప్పు కూడా పెట్టేది కాదు, ఒక్క భోజనపు కింద కూడా పెట్టేది కాదు, చూస్తూ తింటా ఉండేది. ఈరోజు ఏమైంది, పిచ్చగత్తి అయిపోయింది, మంది పెడితే తింటుంది. మంది పెడితే ఈరోజు తింటుంది. అక్కడ ఎట్లా ఉండే పోయిన జన్మలో, ఈ జన్మలో ఈమె ఏమైపోయింది, పిచ్చగత్తి అయిపోయింది. ఈమెకి ఈ 3 పిల్లలు కాదు, ఇంటికాడ ఇంకా 4 పిల్లలు ఉన్నారు. ఆ చెలికత్తి పిల్లలంతా పిల్లలు ఏమైపోయారు. ఆ చెలికత్తెలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈమె చేత పోషింపబడ్డారు. ఎందుకంటే ఆమె ఒక్క మెతుకు కూడా వాళ్ళకి పెట్టకుండా ఎంజాయ్ చేసేది, మంచిగా ఊరుకుంటా చేసుకుంటా వాళ్ళని తిట్టుకుంటా ఎంజాయ్ చేసి. ఇదేమైపోయింది, ఆయన మార్పులు కాబట్టి పూర్వజన్మను గడుపుకున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, ఈమె పూర్వజన్మలో మైసూర్ మహారాజు గారి భార్య, ఈరోజు అడుగుతుంది. ఇవన్నీ కూడా కర్మఫలాలు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఈరోజు మనకి కొద్దిగా తిండి దొరుకుతుంది, మంచిగా ఉంటున్నాము అంటే మనం ఎంతకుముందు జన్మల్లో మంచి చేసినాం కాబట్టి ఈ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోండి. నేను రాధాస్వామిలో ఒకటే చెప్తాను, ఏంటంటే జీవితాన్ని పవిత్రంగా ఉంచండి. దీంట్లో సారాయి పోయకండి, మాంసాలు లోపలికి రానియకండి. మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ధ్యానం చేసుకోండి భగవంతుణ్ణి. ఎప్పుడు కూడా ఆయన వల్లనే మనం బతుకుతున్నాము. ఈ గాలి, ఈ నీరు, ఈ భూమి, ఈ ప్రకాశము, ఈ ఆకాశము, ఇవన్నీ ఆయన సొత్తు, మనదేం కాదు. మనం సాధించింది ఏం లేదు ఇక్కడ. అన్నీ ఆయన యొక్క శక్తుల వల్లనే మనం బతుకుతున్నాం. కాబట్టి భగవంతుడా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. తినే ముందు చెప్పండి, ధ్యానం చేసే ముందు చెప్పండి, ఎప్పుడు కూడా ఆయన్ని స్మరిస్తూ ఉండండి. దానివల్లనే మీకు ఇంత మనశ్శాంతి దొరుకుతుంది. కాబట్టి వేరే విధంగా పెద్దగా మనకి లాభం లేదు. కాబట్టి ఈ జీవితాన్ని మనం సఫలం చేసుకోవాలి, సుఖం చేసుకోవాలా, దీన్ని ప్రశాంతం చేసుకోవాలా, దీన్ని ధ్యాన స్థితిలోకి పైకి తీసుకెళ్ళాలి. మళ్ళా జన్మ ఎట్లాంటిది వస్తుందో తెలియదు, ఈ జన్మను మాత్రం మనం ఉపయోగించాలి. కాబట్టి 38 minutes. కాబట్టి మీకందరికీ చెప్పేది నేను ఒకటే, జన్మను వ్యర్థం చేయకండి. వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేయండి. గురువు పాదాలు పట్టుకుంటున్నారంటే నాకు పట్టుకోవడం కాదు. అక్కడ మీకు ఎన్నోసార్లు చెప్పిన, అయ్యా లోపల ఉండే ఆ ప్రకాశము శబ్దము ఎప్పుడు ఉంటుంది లోపల, దానికి మీరు పట్టుకుంటున్నారు. ఇక్కడ గురు పాదాలు పట్టుకుంటే మీ అహంకారం తగ్గుతుంది అంతే. గురువుకి నాకేదో వస్తుందని, నేను కాళ్ళు మొక్కించుకోవాలని పెద్దోడినని కాదు. ఇక్కడ నా ఏముంటుంది, లోపల ఉండేటువంటి ఆ శక్తికి మీరు పాదాభివందనం చేయండి. అంతేగాని నాకు చేసినట్టు కాదు. నేను ఒకటే చెప్తాను, ఇంతకుముందే చెప్తాను, మీ పాదాలకు నమస్కారం. ఎందుకు చెప్పాను, మీలో ఉండే శక్తి ఉంటే నాలో ఉండే శక్తి కూడా అదే. కాబట్టి ఇది పై స్థాయికి పోయి నేను చూస్తున్నాను కాబట్టి దానికి మొక్కుతున్నారు అంతే. ఈ శరీరం ఒక ఉపాధి, దీంట్లో ఉంటున్నాను నేను అంతే. కానీ నా యొక్క ధ్యాస, నా యొక్క ధ్యానము, నా యొక్క లోపల శక్తి వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తికి మీరు పాదాభివందనం చేస్తారా, నమస్కారాలు చేస్తారా, లేకపోతే కాళ్ళు కడుగుతారా, తలకెట్లా జరుగుతుందో అది మీ ఇష్టం. అది మేమేం చెప్పం, అవసరం కూడా లేదు. మేము చేస్తే మేము వద్దాను, ఎందుకంటే మీ ప్రేమను కాదంట. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొస్తాను, నా దగ్గరికి ఫలాలు తీసుకొస్తారు, ఇంటికి వస్తారు, నా దగ్గర ధ్యానం చేసుకుంటారు, ఫలాలు తీసుకొస్తారు. లేకపోతే ఏమన్నా ఒక శాలువా తీసుకొస్తారు, కప్పుతారు. కప్పిన తర్వాత నాకు ఈ శాలువా వద్దు, మీ యొక్క ఫలాలు నాకు అవసరం లేదు, నేను తీసుకోను అంటే మీ మనసు బాధపడదా? బాధపడుతుందా లేదా? బాధపడుతుంది. మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్, ఆయన శిష్యులు మేము, ఆయన మాటలు చాలా ఎట్లుంటాయి, చాలా పవిత్రంగా, చాలా చక్కగా ఉంటాయి. ఎవరి మనసు నొప్పించగయ్యా వాళ్ళు తెచ్చినవి తీసుకో, కానీ మనసులో ఉంచుకో, ఇంకా దేవాలనుకోకు, వాళ్ళు ఏదో మనకి తెచ్చిపెట్టాలనుకోకు, వాళ్ళకే ఇచ్చేయి, ఏదో రూపంలో ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇచ్చేయాలంటే వాళ్ళు బాధపడతారు, కాబట్టి ఇంకో రూపంలో ఇవ్వు, ఆశీర్వాదం చేయి.
వాళ్ళకి తెచ్చింది కొద్దిగా నోట్లో పెట్టేసి వాళ్ళకి గుర్తుండే వాళ్ళు ఫలం తెచ్చారనుకో దాన్ని 4 ముక్కలు చేసి ఆ ఫలాన్ని 4 ముక్కలు వాళ్ళకి ఇచ్చేసి ఒక్క ముక్కలు తిని వాళ్ళు ఎంతో తృప్తిగా ఉంటారు కదా. కాబట్టి ఈ ప్రేమని వదలొద్దు అంటాడు. ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఈ ప్రేమని మనస్ఫూర్తిగా ఏదో ఐహికమైన ప్రేమ కాదు, శరీరంతో ప్రేమ కాదు, ఇది ఈ యొక్క ఆత్మతోటి ప్రేమ, ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమను డెవలప్ చేసుకుంటే మీరు నేను ఒకటైపోతాను. మీరు ఏది ఆలోచిస్తారో నాకు తెలిసిపోతుంది, నేను ఆలోచిస్తున్నానో మీకు కూడా తెలిసిపోతుంది. ఒకటి మహారాజ్ చెప్తుండే ముకుందరెడ్డి మహారాజ్, సీనా బసీనా అంటుండే. సీనా బసీనా అంటే నీ యొక్క ఆత్మ నా యొక్క హృదయం నీ యొక్క హృదయం రెండు కలిసిపోయి ఒకటైపోతాయి. ఒకటైపోయినప్పుడు రెండు ఒకటైపోతాయి కాబట్టి ఇంకా మనకి బాధ ఏంటి? నువ్వేదో నేనేదో ఇద్దరం ఒకటైపోయి. ఇది కూడా సాధనలో సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ధ్యానం చేస్తే ఎక్కడో లండన్లో ఉండే ఆమె కూడా ఇట్లా 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 ఏంటి ఈ తరంగాలు తగ్గుతాయని ఆమె ఒకసారి ఫోన్ చేశాను. నేను ఇక్కడనే శాంతనగర్లో ధ్యానం చేస్తా. మరి ఆమె కాళ్ళ దగ్గర ఎట్లా పోయినాయి ఆ తరంగాలు? ఇట్లా టచ్ ఎట్లా చేసినాయి? లండన్లో ఉన్నారు ఎందుకు చేసినాయి? ఆమెలో అంత తీవ్రమైనటువంటి కోరిక ఉంది, మహారాజ్ తోటి అనుసంధానమై ఉన్నది, ప్రేమ ఉంది, ఆమెకు నిజమైనటువంటి భక్తి ఉంది, నిజమైన విశ్వాసం ఉంది. కాబట్టి చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడో వేరే దేశాల్లో వాళ్ళకి కూడా ఈ అనుభవాలు కలుగుతున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే ఈ సాధనా బలం, వాళ్ళల్లో ఉండే విశ్వాసం, భక్తి, విశ్వాసం, ప్రేమ, శ్రద్ధ ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ వాళ్ళ దాకా వెళ్తాయి, లేకపోతే లేదు. ఒక్కోసారి ఏం లేకపోయినా వెళ్ళిపోతాయి నిజమైన భక్తులు. ఒక అమ్మాయి ఇక్కడ వికారాబాద్లో, ఇది చెప్పాను చాలాసార్లు చెప్పాను, ఆ అమ్మాయి బీడీఎస్ ఎగ్జామ్స్ రాస్తుంది, ఫైనల్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్ నాడు వాళ్ళకి ఇన్విజిలేటర్ వేరే వాడు వచ్చి వైవా అనమాట. వైవా అంటే క్వశ్చన్స్ అడుగుతాడు, మార్కులు వేస్తాడు. వైవా అడిగేటప్పుడు వాళ్ళకి అపోజిషన్ ఆయన వచ్చిందంట, ఆయన ప్రొఫెసర్. ఆయన ఎలా ఫెయిల్ చేయాలని మొట్టమొదటి నుంచి అనుకుంటున్నాడు. వీళ్ళు ఆడపిల్లలు పాపం, నలుగురు మంచి చక్కగా ఉంటారు. ఏదో వాళ్ళ పిచ్చి కోరిక వాడిది, వాడు ఏం చేశాడు, వీళ్ళని ఫెయిల్ చేయాలని దృష్టిలో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి నా దగ్గర సత్సంగానికి ఒకసారి అటెండ్ అయింది వికారాబాద్. ఆమెకి నేను చెప్పాను, అమ్మా నువ్వేం బాధపడకు, నువ్వు రేపు వెళ్ళిపో అంతే, వెళ్ళిపోయి నీకు చేత అయింది నువ్వు చెప్పిరా అంతే. అయితే ఏం జరిగిందంటే ఆఖరికి ఈ అమ్మాయి అక్కడ పరీక్షల్లోకి పోయినప్పుడు దాని మీద డిస్ప్లే చేశారు, వీళ్ళ రూమ్కి వచ్చేటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే వైవాడిగా ఆయన ఉన్నాడో ఆయన వీళ్ళకి అనుకూలమైన వాడు వచ్చాడు, వాడిని వేరే రూమ్లో నావా. హౌ ఇట్ పాసిబుల్ మిస్టర్ నరేన్, హౌ ఇట్ పాసిబుల్? ఆ అమ్మాయి అంతా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, రూపాయలు 100 కోట్ల రూపాయల ఆస్తి మంత్రుడు భార్యగా వెళ్ళిపోయింది. ఎంత భక్తి అంటే ఆ పెళ్లి చూపులకు పోబోయే ముందు కూడా మహారాజ్ మీ ఆశీర్వాదం కావాలంటారు. నువ్వు వద్దంటే ఇప్పుడు ఆగిపోతావు అంటారు. ఏమంటున్నావు? అంత భక్తి. 100 కోట్ల రూపాయల ఆస్తి ఆమెకు, ఎంత శ్రద్ధ, ఎంత భక్తి. ఆ తర్వాత పూర్తిగా ఇక ఏ విషయంలో ఉన్నా సరే నన్ను అడగకుండా ఏం చేయలేదు. ప్రతిదీ ఎదురుంది నన్ను అడిగేది. ఏదన్నా భయం అనిపించినా కానీ మహారాజ్ నాకు భయం అనిపిస్తుంది మహారాజ్ అంటే ఆశీర్వాదం ఇస్తే అంటే అది ఏంటంటే వాళ్ళల్లో ఎప్పుడో పూర్వంలో కూడా వాడు నాకు ఎక్కడో టచ్లో ఉంటుంటారు, లేకపోతే అంత తొందరగా ఎట్లా కాదు, వాడు పూర్వంలో ఎక్కడో టచ్ ఉంటుంది మనతో. కాబట్టి ఆ శక్తి వాళ్ళని గుర్తుకొస్తుంది, ఆ పనులు చేపిస్తుంది, వాళ్ళతోటి మనకు అనుసంధానం. కాబట్టి చెప్పేది ఒకటే, మీరందరి కనుక శ్రద్ధ, భక్తి, విశ్వాసము వీటిని గురువు పట్ల కనుక మీరు పెంపొందించుకుంటే మీకు ధ్యానం కుదురుతుంది, మీ ప్రపంచం యొక్క జీవితంలో మీకు ఉండేటువంటి కోరికలు కూడా నెరవేరుతుంది. వీటి కోసం బతకటం లేదు, కోరికల కోసం, భగవంతుడి కోసం, భగవంతుని చరణాల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో నేను నడవాలనే మా ఆశీర్వాదం. మీ అందరికి కూడా అందరికీ రాధాస్వామి చెప్తూ మీ అందరి జీవనాలు ఆ భగవంతుడి చరణాల వైపే నడాలని, మీ జీవితాలన్నీ కూడా బాగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శాంతియుతంగా మీరు ఉండాలని మీ అందరికీ ఆశీర్వాదం చెప్తూ
ఈ సత్సంగా ముగిస్తున్నాను. అందరికీ రాధాస్వామి.